అందరికీ నమస్కారం. మోడీ చేతిలో బాబు, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ప్రధాన ప్రాజెక్టుల భవిష్యత్తు కేంద్ర సహకారం పైన ఆధారపడింది. అమరావతి, పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికీ సానుకూలంగా స్పందించింది. అమరావతికి 15,000 కోట్లు రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది పోలవరం. కొత్త డిఆర్కు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్థన అందించింది. దీనిపైన ఇప్పుడు తీసుకునే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో ప్రతిపాదన సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రమ్ వాల్, దానిపై ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే 7,000 కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరింది. అయితే ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యామ్ పనులు పూర్తి చేసేందుకు 12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది. అయితే 2025 మార్చి దాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది తాజాగా. దీంతో వెంటనే 7,000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పంపింది. కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. ఇంకోవైపు ప్రాజెక్టుకు కేంద్రం 12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం, కొత్త వాళ్ళు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాలను వచ్చే నవంబర్ నుంచే మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త టెండర్లకు వెళ్లకుండా ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబర్ నుంచి కొత్త వాళ్ళ నిర్మాణ పనులు చేస్తూనే దానిపై సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా కట్టడం వల్ల 2 సీజన్లను కలిసి వస్తాయని, అదేవిధంగా ఏడాదిలోనే ఈ 2 కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తోంది. అయితే జలశక్తి శాఖ 2027 నాటికి పోలవరం తొలిదశ పూర్తి కావాలని లక్ష్యం విధించింది. దీంతో ఇప్పుడు కేంద్ర నిర్ణయం వెంటనే ఏంటనేది కీలకంగా మారుతోంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.